పేదలు ఆత్మహత్యలు చేసుకున్నా కన్నీళ్లు పెట్టుకున్న హైడ్రా కూల్చివేతలు మాత్రం ఆగడం లేదు. మలక్పేట్ చాదర్ఘట్ ఏరియాలోని మూసి పరివాహక ప్రాంతమైన మూసానగర్లో హైడ్రా అధికారులు ఇవాళ కూల్చివేతలు ప్రారంభించారు. గట్టి పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. ఈ కూల్చివేతలను వ్యతిరేకిస్తూ అధికారులతో స్థానికులు ఘర్షణకు దిగుతున్నారు. చాదర్ఘట్ లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందిస్తారు. ఉదయ్, చెప్పండి, కూల్చివేతలు హైడ్రా ప్రారంభించడం జరిగింది. అయితే స్థానికులు ఎంత మొరపెట్టుకున్నా కూడా కూల్చివేతలు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, హైడ్రాకి సంబంధించిన ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏదైతే హైడ్రాకి సంబంధించిన కూల్చివేతలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మూసి ప్రక్షాళన పేరుతో కూడా మూసి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసు అటు జిహెచ్ఎంసీ అధికారుల మధ్య కూడా కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, మనం చాదర్ఘాట్లోని మూసీనగర్లో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్న ఇండ్లను, ఏదైతే మార్కింగ్ చేసిన ఇండ్లను కూడా కూలుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే అధికారులు, అటు జిహెచ్ఎంసీ అధికారులు, పోలీస్ అధికారుల బందోబస్తు మధ్య కూడా ఈ కూల్చివేతలు ప్రారంభమయ్యాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు మీకు వేరే దగ్గర వసతి కల్పిస్తామని చెప్పిన అధికారులు ఇప్పటి వరకు కూడా అక్కడ వసతులు చూపించలేదని, ఒకవేళ చూపించినా కూడా అక్కడ సరైన సౌకర్యాలు లేవని కూడా చెప్తున్న ఇక్కడ ఉన్న స్థానికులు ఆవేదన చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే మమ్మల్ని స్వచ్ఛందంగా పంపిస్తున్నారని చెప్పేసి అంటున్నారు, కానీ స్వచ్ఛందంగా పంపిస్తలేరు, బలవంతం చేసి పంపిస్తున్నారని కూడా ఇక్కడ ఉన్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వేరే దగ్గర ఇస్తున్నా కానీ అక్కడ మంచినీటి వసతులు లేవు, సరైన వసతులు లేవు అని కూడా వీరు ఇక్కడ ఆవేదన చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా ఇక్కడ వెంటనే ఖాళీ చేయాలి, లేదంటే మళ్ళీ అంటే కూల్చివేయాల్సిన పరిస్థితి వస్తుంది, కాబట్టి మీరు వెంటనే వెళ్ళాలి అని చెప్పేసి అధికారులు స్థానికులకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు స్థానికులు మాత్రం మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేస్తున్నారు, మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము, మాకు ఎందుకు ఈ గోస అంటూ కూడా ఇక్కడ వారు ఆవేదన చెందుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్లో, మరీ కొన్ని కూడా కూలగొట్టేందుకు కూడా సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే కొన్ని ఇండ్లను కూడా కూల్చివేశారు. దాదాపు ఈ మూసీనగర్లో 70 కుటుంబాలు కూడా ఇక్కడ నివసిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొంతమంది దాదాపు 20 ఏండ్ల నుంచి మేము ఇక్కడ నివసిస్తున్నాం, మాకు ఏనాడు కూడా ఎలాంటి ఇబ్బంది రాలేదు, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుందని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం కొంతమంది బాధితులు ఉన్నారు. అన్న, చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు, అసలు మీకు ఇంటిమేషన్ ఇచ్చారా, అధికారుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు? మాకు ఇంటిమేషన్ అంటే ఏం లేదు, ఓన్లీ బీఆర్ఎస్ మార్క్స్ ఉంది, మార్క్ వేసి పోయినారు, ఇంకా ఏం చెప్పలేదు. అది న్యూస్లో వస్తుంది, పోతుంది నాలా దగ్గర మూసి దగ్గర ఏముంది అది పోతుంది అంత చెప్పినారు. 2 days ముందు వచ్చినారు, మార్క్ కొట్టినారు, ఇది పోతుంది, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు అట్లా చెప్పిన ఇచ్చినారు కూడా. కానీ ఆ డబుల్ బెడ్రూమ్లో వాటర్ లేదు, లిఫ్ట్ పని చేస్తలేదు, ఒక ఇల్లు నుంచి బాత్రూమ్కి వాటర్ వేస్తే వేరే రూమ్లో వస్తుంది, కింద నుంచి ఇల్లు మొత్తం లీకేజ్, టోటలీ లీకేజ్, అది ఫెసిలిటీ జీరో ఉంది, ఏం లేదు. ఇప్పుడు మేము 17 members ఉన్నాం, 4 family 20 years నుంచి ఉన్నాం. ఒక డబుల్ బెడ్రూమ్లో సరిపోతుంది, రియాలిటీ ఏం అబద్ధం ఏం లేదు దానిలో. 17 members డబుల్ బెడ్రూమ్లో ఎట్లా సరిపోవాలి? మీరు వస్తున్నారు, మా ఫాదర్ మీద ఇల్లు ఉంది, మొత్తం ఆయన పేరు మీద ఉంది, మేము ఎక్కడ పోవాలి? అందరికీ పెళ్ళి అయింది, అందరికీ పిల్లలు, రేషన్ కార్డు గవర్నమెంట్ ఎందుకు ఇచ్చినారు? మా ఫాదర్కి కొడుకు వేయాలి, మా అందరికీ వేయద్దు. మళ్ళీ అది ఇప్పుడున్న మీరు ఇంటిలో అంటే రేషన్ కార్డు ఉంది, బియ్యం తీసుకుంటున్నారు, పర్మిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని ఉండగా కూడా మీకు ఇప్పుడు కూల్చివేస్తారు. అవును, గవర్నమెంట్ రేషన్ సాబ్ ఫ్యామిలీ పెళ్లి అయిన తర్వాత సబ్మిట్ చేస్తారు, ఎందుకు చేస్తున్నారు? అది పెళ్లి కూడా అయింది, మొత్తం అయింది, ఇప్పుడు ఇల్లు కూడా ఇవ్వాలి కదా, లేకుంటే ఏమైనా హెల్ప్ చేయాలి, ఏం లేదు. డబ్బులు ఇవ్వడం ఇచ్చేసినాం, మీరు వెళ్ళిపో సావండి, ఏమైనా చేయండి, కథం. వాళ్ళు చెప్పినారు, మాటకి ఇచ్చినారు. మళ్ళీ మీరు స్వచ్ఛందంగా వెళ్తురా, లేకపోతే ఇక్కడ వీళ్ళు బలవంతం చేసి పంపిస్తారా? బలవంతం అంటే గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ నుంచి పెద్ద మనం కావు, మనం చిన్నవాళ్ళు, అందరూ ఎట్లా డ్యూటీ చేస్తారు, మేము కూడా ఉంటున్నాం. ఏం చెప్తే వినరు, చచ్చిపోతాం, మేము చచ్చిపోతాం, మా ఫ్యామిలీ రోడ్ మీద వస్తుంది, ఏం కావు. పరిస్థితి ఎట్లా ఉంది? बोलिए जी, आपका क्या प्रॉब्लम है ये इधर से? हमारी प्रॉब्लम है ये, इधर बच्चे का स्कूल है, 20 साल से यहाँ रह रहे, कहाँ जाना कहाँ रहना, उतनी दूर से यहाँ हिडा मॉडल स्कूल है सामने ना, वहाँ से कैसे लाना कैसे ले जाना, वही परेशानी है। कुछ तो उनको हेल्प करनी थी हमारे लोगों को, कुछ तो पैसे देने थे, कुछ तो करने थे, कहाँ रूम लूँ, कैसा लूँ, या तो बेडरूम दो,
हम लोगों एक साथ कैसे रहूं हम सब एक बेडरूम में, न मम्मी है न पापा। किराया में कितना जा रहा है अभी बोलो? 10,000 रुपये किराए एडवांस भी मांग रहे हैं उन लोग। हम लोग कहाँ से देना, तुरंत ही अर्जेंट ही बोले कोई कैसा कर सकता अपन। तो हम लोग इतने बड़े आदमी नहीं है, हम लोग गरीब हैं, रोज कमाने खाने वाले हैं, फैमिली है छोटी छोटी, कहाँ रहते, कहाँ रहना, कैसे रहना। लेकिन ये नहीं मालूम, बस सुनो, बस खाली करो खाली करो। एक दिन भी टाइम नहीं दिए हम लोगों को, लेकिन अब इतने दिन के बाद तोड़ रहे, परेशानी भगा के सब करके अब कर रहे उन्होंने। कितने साल में इधर रहते? मेरी तो शादी हुई जब से मैं इसी इधर ही 12 साल हो गए, 20 साल हुए नहीं सर, मम्मी पापा को रहते भी सर। మేము అక్కడ ఉంచాం. పెళ్లి అయింది 13 ఇయర్స్ అయింది పెళ్లిగా అయింది 13 ఇయర్స్ అయింది పెళ్లి. ఇల్లు తీసుకున్నాం 20 ఇయర్స్ అయింది. మాకు ఓపెన్ ల్యాండ్ ఉండే, అది అప్పుడు తీసుకున్నాం. పట్టా ఉంది, పేపర్ ఉంది, ఎవరు తీసుకున్నాం మొత్తం ఉన్నాయి. అప్పుడే గవర్నమెంట్ డ్రైనేజ్ కలెక్షన్ ఇచ్చింది, కరెంట్ బిల్ ఇస్తుంది, వాటర్ బిల్ వస్తుండే, మొత్తం వస్తుండే. లేకపోతే అప్పుడే చెప్పాలి, వద్దురా బాబు నువ్వు మీరు ఉండొద్దు, మేము వెళ్ళిపోతాం. గవర్నమెంటే ఉండో చెప్పింది, రోడ్ ఇచ్చినారు, ఓటు తీసుకున్నారు, వచ్చే ఎలక్షన్కి మొత్తం ఓటు తీసుకుంటారు. బాబు నువ్వు ఓటి మీకు మంచి చేస్తా, ఇదే మంచి అయింది కదా. రైట్, మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే ఓట్లు అడిగేటప్పుడు మాత్రం వచ్చి చెప్తారో, కానీ ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు మాత్రం పట్టించుకోరు. మేము దాదాపు 20 సంవత్సరాలు 12-13 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము, మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండే, కానీ ఇప్పుడు సడన్గా ఖాళీ చేసి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలి? అటు చిన్నపిల్లలు ఉన్నారు, వారి చదువుల గురించి కూడా ఆలోచించాలి. మా కుటుంబ సభ్యుల్లో కూడా కొంతమంది అంటే ముసలి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వేరే దగ్గరికి ఇచ్చినా కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మేము వెళ్ళి కిరాయిలు కట్టుకోవాలన్నా కూడా మాతో కాదు, మేము చేసేదే చిన్న చిన్న వ్యాపారాలు, మా వ్యాపారాలతో కూడా మేము కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి, కిరాయి ఎట్లా కట్టుకోవాలని కూడా వారు ఆవేదన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నారో అక్కడ ఫెసిలిటీస్ కూడా ఏమాత్రం కూడా బాగాలేవు. పైనుంచి 8th ఫ్లోర్ నుంచి కింది ఫ్లోర్ వరకు దిగాలంటే కూడా అటు వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, లోపల వివిధ వసతులు కూడా మంచిగా లేవు. సో మేము అక్కడికి వెళ్ళాము, మా ఇల్లు మాకే కావాలి, మా ఇల్లుని కూల్చొద్దు అంటూ కూడా ఇక్కడ స్థానికులు పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు పోలీస్ అధికారులు బందోబస్తు మధ్య కూడా ఈ కూల్చివేతలు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కొన్ని ఇండ్లు కూడా కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమందిని భయభ్రాంతులకు కూడా గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే మీరు గిన ఖాళీ చేసి వెళ్ళకపోతే బుల్డోజర్లను తీసుకొచ్చి మరీ కూల్చగొడతామని చెప్తున్నారని కూడా ఇక్కడ స్థానికులు తెలుపుతున్న పరిస్థితి. రైట్ ఉదయ్. వీటిని